గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 14వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు మరి ఒక నూతన సందేశంతో నేను ఒక గొప్ప సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చి ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటాం, కానీ దాన్ని తీర్మానం అనొచ్చు, లేకపోతే ఒక ఒప్పందన అనొచ్చు, ఒక నిబంధన అనొచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. కానీ దానికి సాక్ష్యం కావాలి. అంటే ఉదాహరణకి ఒక పెళ్లి జరిగిందంటే దానికి సాక్షులు కావాలి. ఒక తీర్పు తీర్చాలంటే దానికి సాక్షులు కావాలి. ఏదైనా కూడా ఒక ఒప్పందం ఒప్పుకోవాలన్నా సాక్షులు కావాలి. కానీ మనందరికీ తెలుసు, రెండు సాక్షులు మనకి అంతరంగానికి. ఒకటి, మనము తీసుకునే నిబంధన, మనము తీసుకునే తీర్మానము, మనము ఒప్పుకునే ఒప్పుకోలు, మన జీవితం ఎలా ఉండాలి అని ఆశపడే ఆశకి పైన ఆకాశం కింద భూమి. అయితే ఈ ధర్మశాస్త్రం చెప్తుంది, ఇద్దరు సాక్షులు లేకుండా తీర్పు తీర్చకూడదు. కనుక ఈ చట్టానికి అంటే 2 డైలాగులు నాకు నచ్చినాయి. ఎలాగంటే బిహైండ్ బాస్, నాట్ బియాండ్ జస్టిస్. అంటే బిహైండ్ బాస్, కటకటాల వెనక్కి వెళ్ళావు కానీ న్యాయానికి కనుమరుగై కాదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం నీలో ఉండాలి. నువ్వు ఎలా వెళ్ళావో అలాగే బయటికి దేవుడు తీసుకొస్తాడు. ఇది నీ జీవితానికి సాక్ష్యంగా మారుతుంది. ఇక రెండవది, జస్టిస్ అండ్ ద లా ఆర్ నాట్ ద సేమ్ ఆల్వేస్. అంటే చట్టము న్యాయము రెండు కూడా ఎప్పుడు బహుశా ఒకటి కాలేవేమో. చట్టము దాని పని చేసుకుపోతుంది, మరి న్యాయాధిపతి తన పని చేసుకుపోడు, తన తీర్పును వెల్లడి చేస్తూ ఉంటాడు. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నీతిమంతులు ఆ చెరసాల్లో మగ్గిపోతున్నారు అని. కానీ నీతిమంతుడైన దేవుణ్ణి అన్యాయస్తునిగా, నీతిగల న్యాయాధిపతిని మనము చూస్తున్న ఫ్రేమ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఆయన ఏ సందేశం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడో, ఏం వాగ్దానం నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజంటే కలంట కన్నీటితో నేర్పిస్తున్న ఈ వాగ్దానము, మీరు నాకు సాక్షులయ్యుందురు, మీరు నాకు సాక్షులయ్యుందురు. అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయం 8వ వచనం. చాలాసార్లు ఈ వాక్యము నా వయస్సును బట్టి, నాలో ఉన్న ఆశను బట్టి ఎలా చూశానంటే, పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక యెరూషలేములోను, యూదయలోను, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షి. కనుక పరిశుద్ధాత్మని హైలైట్ పెట్టుకుని ఆయన నాకు సాక్ష్యం పలికిస్తాడు అని, అందుకని ఆ డైమెన్షన్లోనే వాక్యాలు చూశాను. ఎగ్జాంపుల్కి లూకాసు వార్త 24వ అధ్యాయము ఇక్కడ 48వ వచనము, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏమంటున్నాడు? యేసు క్రీస్తు ప్రభువుని గురించి 44వ వచనంలో ఉంది కదా. అంటే లేఖనములన్నింటిలో, ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనలోను ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల గురించి వ్రాయబడిన లేఖనములన్నీ కూడా నెరవేరినాయి. కనుక ఆ లేఖనములలో యేసు క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచుట అగత్యము. కనుక ఇక్కడ చెప్పబడింది, తండ్రి వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు కనిపెట్టుకుని ఉండవలను. ఈ విధంగా చెప్పేవాడిని. ఇంకా చెప్పాలి అంటే మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు? పైన పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కనుక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుల యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇచ్చుచు. అంటే సర్వలోకమునకు సువార్త. కానీ అనుభవంతో ఇప్పుడు నేను చెప్తున్నాను, అది వాక్యము తీరి. కానీ ఈరోజు సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? నీవేమై ఉన్నావు, ప్రభువు నీకేం చేసి ఉన్నాడు, ప్రభువు నీ జీవితాన్ని ఎలా మార్చి ఉన్నాడు, పురుగుగా నిన్ను చూడబడిన ఈ లోకం నిన్ను నురిపిడి మ్రానుగా ఎలా మార్చాడు, ఒక బలహీనమైన గడ్డి పరచగా చూడబడిన గడ్డి ఆ యొక్క చూడబడిన నిన్ను మరి బలవంతమైన వానిగా ఎలా మార్చాడు, వెరివానిగా చూసిన ఈ లోకానికి నిన్ను జ్ఞానవంతుడిగా ఎలా మార్చాడు, రోగిష్టి వానిగా చూసిన ఈ లోకానికి నిన్ను
సంపూర్ణమైన ఆరోగ్యం కలవానిగా ఎలా మార్చాడు. అంటే నీ స్థితిని దేవుడు ఎలా మార్చాడో ఆ చెప్పడానికి అవసరమయ్యే కార్యమే పరిశుద్ధాత్మ కార్యం. ఏ రోజునైతే పరిశుద్ధాత్మ కార్యము నీలో జరుగుతుందో వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఎలా? ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేను చదువుతాను. యాక్ట్స్ చాప్టర్ 1:8. You will receive power when the Holy Spirit comes upon you. అంటే నీవు ఆ యొక్క శక్తిని పొందుకుంటావు దేవుని పరిశుద్ధాత్మ నీపైకి వచ్చినప్పుడు. యు విల్ బి మై టెస్ట్ విట్నెసెస్. అంటే మీరు నాకు సాక్షులై ఉంటారు. ఏ విధంగా? టెల్లింగ్ ద పీపుల్ అబౌట్ మీ ఎవ్రీవే. నా నిమిత్తము ప్రజలకి అన్ని చోట్ల చెప్పగలిగిన వారే. మొట్టమొదట ఇన్ జెరూషలేం, యూదయ, సమరయ అండ్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే మీ సాక్ష్యాన్ని భూమి దిగంతముల వరకు కూడా దేవుడు తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. ఈ విధముగా ఉండేది. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కటే. సాక్ష్యము అంటే ఏంటి? నిన్న ఏమై ఉన్నాను, ఈరోజు నేను ఏ విధముగా మార్చబడ్డాను. అంటే నీ జీవితంలో వచ్చిన మార్పు. రెండవది, నిన్ను ప్రజలు ఏ విధంగా చూశారు, ఈ రోజున ప్రజలు నిన్ను ఏ విధంగా చూస్తున్నారు. అంటే ప్రజల యొక్క కంటి చూపులో నీ పట్ల వారికి ఉన్న అభిప్రాయంలో మార్పు, సాక్ష్యం. ఇక మూడవది, నిన్న నీవు ఏమి చెప్పావు, ఈరోజు ఏం చేస్తున్నావు, అది నీ మీద సాక్ష్యము. అంటే నీ ప్రవర్తన మీద నీ అంతరంగము పలికే సాక్ష్యము. ఇంకా చెప్పాలంటే, మరి ఆ రోజు అలా అన్నావు, ఈరోజు ఇలా ఎందుకు అంటున్నావు, ఇది సాక్ష్యము. కనుక సాక్ష్యము ఇచ్చుకుంటూ చరిత్ర. ఇంకా ఈ కోర్టు కోసం చెప్పాలని ఇష్టపడ్డాను కదా. కోర్టు అంటే ఏంటంటే, నీవు నేను చెప్పేది ఇన్ఫర్మేషను, అయితే పోలీసోడు చెప్పేది ప్రూఫ్, అది సాక్ష్యం. కనుక ఈ సాక్ష్యాలు ఎన్నన్నా చెప్పచ్చు, సాక్ష్యాలను బట్టి కోర్టులో తీర్పు ఉంటుంది. కానీ దేవుడు సాక్షులను బట్టి తీర్పు తీర్చడు. ఎవ్వరూ ఆయనకి సాక్ష్యము ఇవ్వాల్సిన అవసరము లేదు. ఆయన అందరి హృదయాలు ఎరిగినవాడు. కనుక నీ దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. కనుక పక్కోడి సాక్ష్యాన్ని బట్టి ఏ రోజు ఆయన తీర్పు తీర్చడు. ముఖ్యంగా కంటి చూపును బట్టి, విమర్శను బట్టి, ఎవరో 10 మంది అనుకున్న దాన్ని బట్టి తీర్చడు. ఆయనకి కావలసింది ఒకటే, నేను దేవుడను, మీరు నాకు సాక్షులు. రెండు విధాలుగా చూస్తాడు. ఒకటి, ఆయన దేవుడు, మనము సాక్షులము. ఆయన యజమానుడు, మనము దాసులము. ఆయన దేవుడు, ఆయన ప్రజలము. ఆయన కాపరి, ఆయన గొర్రెలము. కనుక ఈ సంబంధంలో దేవుడు మనల్ని చూడ్డానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరిపక్వత రావడమే అనగా అబ్రాముని పిలిచిన దేవుడు సాక్షిగా ఎంచుకున్నాడు. అబ్రాము, అన్నీ వదిలిపెట్టిరా, నేను నిన్ను నడిపిస్తాను. అడుగడుగునా ఈరోజు అబ్రాము మన మీద అబ్రహాముగా మారి సాక్ష్యం పలుకుతున్నాడు. ఒంటరి వాడై ఉండగా అబ్రామును దేవుడు పిలిచాడు, ఆశీర్వదించాడు, గొప్ప జనాంగముగా మార్చాడు. అంటే బిడ్డలే పుట్టని, ఇటువంటి ఇంకా బిడ్డలు పుట్టే యోగ్యత లేకుండా స్త్రీ ధర్మము ఆగిపోయిన అబ్రాముని, ఒక మృతుతుల్యుడైన వానిని, అనగా లేని వాటిని ఉన్నట్టుగా మృతులను సజీవులుగా చేయగలడని అబ్రాము జీవితంలో ఎన్ని సాక్ష్యాలు. మొదటి ప్రయాణము అన్ని విడిచిపెట్టి ఆ కఠినమైన తీర్పు జనములకు తండ్రిగా చేయడానికి, దేవుని యందు భయభక్తులు కలవాడిగా లోకానికి చూపడానికి, చివరికి నీ స్వంత కుమారుణ్ణి నాకు బలి ఇచ్చేయమన్నప్పుడు ఆకాశము నుండి దేవదూతలు తొంగి చూస్తూ పరిశుద్ధుడు 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 అని పిలువబడుచున్న దేవుడు ఎప్పుడైతే అబ్రాము ఏం చేస్తాడా అని తొంగి చూస్తున్నప్పుడు మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడు కనుక యెహోవాయే చూచుకును, లెట్ గాడ్ ప్రొవైడ్, యెహోవా ఈరే అని ఎప్పుడైతే సాక్ష్యం పలికాడో దేవుడు చేయగలడు లేని వాటిని ఉన్నట్టుగా. ఎప్పుడైతే తను సాక్ష్యం పలికాడో అబ్రాము సాక్ష్యాన్ని బట్టి దేవుడు అబ్రహామునకు దేవుడిగా అయ్యాడు. ఈ రోజున మన సాక్ష్యమును బట్టి దేవుడు కావాలని ఇష్టపడుతున్నాడు. ఆ సాక్ష్యాన్ని భూమి దిగంతముల వరకు తీసుకుని వెళ్ళాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం కొంచెం లోతుగా వెళ్తే ఇక్కడ వాక్యాలు మనం చూసినప్పుడు లూకాసు వార్తలో మొట్టమొదట ఒక వృద్ధాప్యంలో ఉన్న వారిని మనం చూడగలుగుతున్నాం. జకర్యా, ఎలిజబెత్ను దేవుడు దర్శించాడు.
వారు బహువృద్ధులు, వారికి ఇంకా పిల్లలు పుట్టరు. కథ ప్రారంభించబడింది. నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు కనుక ఎలిజబెతు తాను చూసుకొని నమ్మలేకపోయింది. చెప్పబడిన దాన్ని జక్కయ్య నమ్మలేకపోయాడు. ఎప్పుడైతే జకరియా నమ్మలేకపోయాడో మౌని అయిపోయాడు, మగవాడైపోయాడు. ఆ వారి ఇంటికి వచ్చిన మన యేసు ప్రభువు గారి తల్లి అయిన మరియ సాక్ష్యం చెప్తుంది. దీనురాలను, నా దీన స్థితిని కటాక్షించిన నా ఆత్మ, నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. తన దాసురాలి దీన స్థితిని కటాక్షించి ఉన్నాడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఇలా ప్రారంభించబడిన ఈ వచనములు మనము చూసినప్పుడు యెరూషలేములో సమయోను, అతనికి ఏం చెప్పబడింది? ఆత్మ అతని మీద ఉన్నా కూడా ప్రభువు యొక్క పరిశుద్ధుడిని నువ్వు చూస్తావు, చూడక మునుపు చనిపోవు. అతనికి ఒక సంగతి చెప్పబడింది. ఆయన అక్కడ సాక్ష్యము పలుకుతున్నప్పుడు మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడు? నిన్ను అన్యజనులకు వెలుగుగా సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అప్పుడే అక్కడికి వచ్చిన అన్న అను ప్రవక్త్రి సైతము సాక్ష్యము పలుకుతుంది రక్షకుని కొరకు. ఇలా మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి పుట్టుకలో మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆ గొర్రెల కాపర్లు వచ్చి తాము చూచి, అంటే కనిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి వారు ప్రచురము చేస్తూ ఏ విధముగా బయలువెళ్ళి ఉన్నారో మనము చూసి ఉన్నాము. కనుక ఇంత గొప్ప దేవుడు మనము ముగించుకుంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో దేవుడు ఈ విధముగా పలుకుతున్నాడు స్పష్టముగా, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. అంటే యాకోబు సృజించబడ్డాడు తల్లి గర్భంలో. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు, అంటే దేవుడు ఈ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ మార్చిన క్రమమే బైబిల్. అబ్రాముని అబ్రహాముగా మార్చడమే బైబిల్. ఇప్పుడు ఒక మాట చెప్పుకుంటే అగ్ని గుండము సాక్ష్యం పలుకుతుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సాక్ష్యం పలుకుతున్నారు. అగ్ని గుండములోకి సైతం వెళ్ళుటకు మేము సిద్ధపడ్డాం. మా దేవుడు గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని అగ్నిగుండము నుంచి తప్పించాడు. దానియేలు సాక్ష్యం పలుకుతున్నాడు. సింహాల గుహలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డాను, నా దేవుడు నన్ను తప్పించాడు. యోసేపు చెప్తున్నాడు, గుంట నుండి, పొతీఫర్ ఇంటి నుండి, చెరసాల నుండి నన్ను బయటికి తీసి ఐగుప్తు దేశం మీద రాజుగా నా జీవితాన్ని సిద్ధపరిచాడు. నా దేవుడు గొప్పవాడు. ఈ రోజున దావీదు చెప్తున్నాడు, గొర్రెల కాపరినైన నన్ను ఆయన మహారాజుగా మార్చాడు. మరి దేవుడు నిన్ను నన్ను మార్చడానికి, ఈ విధముగా విమోచించడానికి, అంటే ఇక్కడ మనము యెషయా గ్రంథం 43వ అధ్యాయము ఇన్ డెప్త్ గా మనం వెళ్తే ఒక్కసారి ఇక్కడ 7వ వచనం నుంచి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తీసుకొని రండి. నేనే పుట్టించిన వాడను, నేనే కలుగ చేసిన వాడు. అయితే చూస్తున్నామన్న కనులు ఉన్నాయి కానీ వారు గుడివారు, వింటున్నామనుకున్నారు కానీ వారు చెట్టివారు. కనుక సర్వజనులారా కూడి రండి, మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇవన్నీ చెప్పిన వారెవరు? మీరు సాక్షులను తీసుకుని రండి, లేకపోతే నేను చెప్తున్న మాట ఆలకించండి. నేనే ఆయనను, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను అని మీరు ఒప్పుకోవాలి కదా. నా ముందు ఏ దేవుడు లేడు, మరి తర్వాత ఏ దేవుడు లేడు. నేను మీరు ఏర్పరచుకున్న, అంటే మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షి. ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? ప్రకటించిన వాడని నేనే, రక్షించిన వాడని నేనే, గ్రహింప చేయవాడని నేనే, నేనే నేను నేనే నేను కార్యం చేయగలగా ఎవ్వడూ తీయలేడు. కనుక నీ విమోచకుడును నేనే, నీ రాజును నేనే. కనుక ఓవరాల్ గా దేవుడను నేనే, మీరు నాకు ప్రజలు. కనుక అబ్రాహాముతో నేను నువ్వు, ఈరోజు నీతో నేను నువ్వు, రెండు సంబంధాలు. ఒకటి నేనే దేవుడు, రెండవది మనము. ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోము. ఏ రోజునైతే దేవుని యందు మనం లక్ష్యం ఉంచుతామో, ఏ రోజున దేవుని యందు మనము నమ్మకం కలిగి ఉంటామో, ఏ రోజున మనము దేవుని యందు కృప కలిగి ఆ కృపని పొందుకోవడానికి ఇష్టపడతామో, ఆయత్తపడతామో, దేవుడు సమస్తము చేయుటకు
కార్యము చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏమంటామంటే కార్యం చెయ్యి నమ్ముతాము అంటాము. నమ్ముట నీ వలనైతే అన్ని కార్యములు నేను చేస్తాను, నీవు సాక్ష్యం పలుకుతావు. ఒక సమరయ స్త్రీ నేను చేసినవన్నీ నాకు చెప్పినవన్నీ మీరు వచ్చి చూడండి అని సాక్ష్యం ఇచ్చింది. ఊరు దేవుని సొంతమైపోయింది. ఒక 2000 సేన అనే దెయ్యములు పెట్టినవాడు దెకపోలి 10 పట్టణాల్లో వెళ్ళి సాక్ష్యం పలికాడు. అతని సాక్ష్యం విన్న వారందరూ ఈయన రక్షకుడని అంగీకరించారు. ఈ రోజున మన సాక్ష్యము దేవుడు అనేక మందికి ఆశీర్వాదంగా, ఈరోజు నా సాక్ష్యము దేవుడు పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడు నేనే. నీవు జలములలో పడి వెళ్తావు, అగ్ని గుండా వెళ్తావు, ఆయా మార్గముల గుండా నేను నిన్ను నడిపిస్తాను. నడుస్తూ వెళ్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. కానీ వెళ్ళాలా, ఆగిపోకూడదు. నువ్వు ఆగిపోయావా, నీ దేవుని ప్రణాళిక నీరు గారిపోతుంది. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశము వ్యర్థమైపోతుంది. ఏ రోజునైతే నిన్ను నడిపించే దేవుడు నీకు తోడుగా నడుస్తున్నాడని, ఆయన ఇమ్మానుయేలు దేవుడు నీకు అడుగడుగునా తోడుగా ఉంటాడని, ఆయన యెహోవా ఈరే నిన్ను పోషించే దేవుడని, ఆయన యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడని, ఆయన యెహోవా రోహి నిన్ను చూస్తున్న దేవుడని, ఆయనే నీకు కాపరి అని, ఆయనే నీ నీతి అని, ఆయనే నీకు వెలుగని ఎన్నని చెబుదాం. ఆయనే సమస్తము, ఆయన ద్వారానే మనమే ఆయనే మనము. ఆయన నాలో, నేను ఆయనలో. ఇదే సృష్టి ధర్మము, క్రియాధర్మము, ఆయన నూతన కార్యము. అటువంటి గొప్ప కృప, అటువంటి సాక్ష్యము మన జీవితంలో అనేక మందికి సాక్షిగా మన జీవితాలు దేవుని ప్రేమలో నడిపించే వారంగా ఉండునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ కృపకి ఆశీర్వాదంగా, నీ కనికరమునకు ఆశీర్వాదంగా, నీ చిత్తమునకు ఆశీర్వాదంగా క్షేమని, నీ కృప మాకు చాలును అని, సమాధానం మాకు అనుగ్రహించమని మరి ఒకసారి ఎవరు ఏ కష్టంలో ఉన్నా వారిని పైకి లేవనెత్తుటకు సమర్థులని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించుగాక.